గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉమ్మడి కడప జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించాలని వైసీపీకి మాత్రం ప్రచారం చేయలేదంటూ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి దాటవేత ధోరణిలో సమాధానాలిచ్చారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనతో పాటు వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసి సర్వీస్ రూల్స్ ని అతిక్రమించారనే ఫిర్యాదులను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. దీనిపై వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు విచారణలో భాగంగా వెంకట్రామిరెడ్డి సోమవారం కడపలో కలెక్టర్ శ్రీధర్ ఎదుట హాజరయ్యారు. ఎన్నికల సమయంలో బద్వేల్, కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాంతాల్లో ఎందుకు పర్యటించారు, ఆయా ప్రాంతాల్లో సమావేశాలు ఎందుకు నిర్వహించారు, సంబంధం లేని ఆర్టీసీ ఉద్యోగులతో ఎందుకు భేటీ అయ్యారని కలెక్టర్ ప్రశ్నించారు. తాను ఆ ప్రాంతాల్లో పర్యటించింది వాస్తవమేనని అంగీకరిస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరపత్రాలు పంచలేదనే సమాధానమిచ్చారు. ఎన్నికల సమయంలోనే ఎందుకు పర్యటనలు చేశారనే ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. ఆయనపై 4 కేసులు సైతం ఎన్నికల సమయంలో నమోదయ్యాయి. వాటి వివరాలను పరిశీలించిన అనంతరం మరో 2 సార్లు విచారణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.